దేశవ్యాప్తంగా ఒక రోజు ఎలక్షన్ ఒకటే రోజు ఎలక్షన్ రాజ్యాంగా ఎట్లా తెలంగాణ ఎప్పుడైనా వడ్డించిన ఇస్తారే అంతకన్నా ఎక్కువ రుణమాఫీ కూడా 60% అయినట్టు. ఎక్కడ జరిగేది అందరికి తెలియాలి. ఉన్న మండలం మంచలేదు, డబ్బులు లేకుండా ఓటేయాలి. మాకు మూటకూరు మండలం జర ఇబ్బంది ఉంది. ముటగారు మంచిగా లేదు, అక్కడ ఏం లేవు. మాకు పోతాది ముసలోళ్ళకి ఇబ్బంది అవుతుంది. రేషన్ కార్డు లేదని రేషన్ కార్డు లేదా? అది ఇక 6 బస్సులు పోయినాయి. గుడ్ మార్నింగ్. వార్తాపత్రికల్లో జనం మాటపై ఈరోజు నాంచార్పేట విలేజ్కి రావడం జరిగింది. ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి విశేషాలను ఈ ఊరు జనం దానికి తెలుసుకుందాము. అట్లనే ఈ ఊర్లో ఉన్న సమస్యలు ఏమున్నాయి అనేది తెలుసుకుందాము. సో అందరికి నమస్తే. ఈ జమిలీకి జై, ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్రం పచ్చజెండా, కోవిడ్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం, శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం, స్వాగతించిన బీజేపీ ఎన్డీఏ పక్షాలు, ఆచరణ సాధ్యం కాదన్న కాంగ్రెస్ విపక్షాలు. జమిలీకి జై అంటే అందరు దేశం మొత్తం కలిపి ఒకటేసారి ఎలక్షన్ పెట్టాలని చెప్పి నిన్న బిల్లు పెట్టిరు. ఇది సాధ్యమవుతుందా? కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఇతర విపక్షాలు కాదంటున్నాయి. ఏమంటారు దీని విషయంలో? నువ్వు చెప్పే పెద్ద మనిషి, నీ పేరు చెప్పి. దేశవ్యాప్తంగా ఒక రోజు ఎలక్షన్ ఒకటే రోజు ఎలక్షన్ రాజ్యాంగా ఎట్లా ఎట్లా అంటే కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాదులు ఉంటారు, కొన్ని రాష్ట్రాలలో సాధారణ ప్రజలు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు సిబ్బంది సరిపోరు అని నా అభిప్రాయం. అరే సిబ్బంది సరిపోతారనే చేస్తున్నట్లు. సిబ్బంది సరిపోతారంటే ఈ ఎలక్షన్ ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళు సరిపోతారు, మిలిటరీ పోలీస్ సరిపోదు. మరి ఎట్లా పెడితే బాగుంటుంది అంటారు? దశల వారీగా పెట్టిందే వాతం కరెక్ట్ ఉంటుంది. తెలంగాణ వడ్డించిన విస్తరి 2028 నాటికి వార్షిక బడ్జెట్ ను 7 లక్షల కోట్లకు చేరుస్తాం. ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ కుటుంబాలు ఉపాధి వ్యాపార రంగాల్లో ఎదగాలి. స్కిల్స్ యూనివర్సిటీ కోసం 500 కోట్లు కార్పస్ ఫండ్ సేకరిస్తాం. అప్పట్లో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనవచ్చు. అయితే ఎంఎస్ఎంఈ చెప్పు. ఏం పేరు తమ్ముడు? నా పేరు గంధమాల లింగస్వామి అండి. ముందుగా జనజీవన స్రవంతి ఛానల్కు నమస్కారం తెలియజేస్తూ, ఇంతకుముందు మీరు క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. దేశంలో ఒకేసారి జమిలీ ఎన్నికలు పెట్టాలనే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉన్నది. త్వరగా ఈ రాష్ట్రాలలో పాలనను ఎత్తేసి మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ ఉండాలనే ఒక కుట్రపూరితమైన చర్యగా భావిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ తెలంగాణలో ఉంది, మొన్ననే గవర్నమెంట్ వచ్చింది. దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఎట్లా సాధ్యమవుతుంది? ఒక్కొక్కసారి గవర్నమెంట్ పడిపోతుంది. ఆ గవర్నమెంట్ పడిపోయిన ప్లేస్లో ఒకేసారి దేశంలో ఎన్నికలు అయినప్పుడు అప్పటి వరకు ఏం చేయాలి? ఏం సిఫారసులు పెడుతురు, ఏం రూల్స్ పెడుతురు, అది జనాలకు తెలియజేయాలి కదా. గవర్నర్ పాలన అయితే డైరెక్ట్ మళ్ళీ ప్రెసిడెంట్ రూల్ తీసుకొని వద్దాం అనుకుంటారా మీరంతా? గవర్నర్ పాలన అంటే ఇండైరెక్ట్ గా ప్రెసిడెంట్ రూలే. ఏ కిమ్ లేక ఇదాం అనుకుంటున్నావా మోడీ అని అడుగుతా ఉన్నా నేను. ఓకే, ఇది రేవంత్ రెడ్డి ఏమంటుందంటే తెలంగాణ వడ్డించిన ఇస్తారు 2024కి వార్షిక బడ్జెట్ 7 లక్షల కోట్లకు చేరుస్తామని అంటుండు. ఇది ఇప్పటికే అప్పులున్నాయని అంటారు. ఇంకా 3 సంవత్సరాలలో ఇది సాధ్యమేనా? 4 ఏళ్ళ తెలంగాణ ఎప్పుడైనా వడ్డించిన ఇస్తారే, కానీ పాలకులే దాన్ని వడ్డించే ఇస్తారని కాస్త ఎంగిలాకు లెక్క తయారు చేసి ఎక్కడెక్కడ లూటీ చేసిపోతున్నారు. అందులో భాగంగా కేసీఆర్ చేసిండు, ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి చేస్తాడు. పెద్దగా మార్పు ఏం లేదు. అంతకంటే ముందు ఇప్పటికేమన్నా తేడా ఉందా అంటే ఏం లేదు. ఇంతవరకు రేషన్ కార్డులు లేవు, కనీసం బడ్జెట్ లేదు. ఎంఎస్ఎంఈ అంటారు. ఎంఎస్ఎంఈలో అసలు యువతకి ఇంతవరకు నువ్వు ఏం బడ్జెట్ పెడుతున్నావు, ఏం కేటాయిస్తున్నావు? ఏం లేకుండా వచ్చి నీ పైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా ధర్నా చేస్తే వాళ్ళందరూ తీసుకొని మళ్ళీ అరెస్ట్ చేసి ఎంఎస్ఎంఈ పెట్టి యువతకి ఏం ఉపాధి కలిగిస్తావు? దాంట్లో ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? బడ్జెట్ ఏమిచ్చారు, ఇప్పుడు ఏమిస్తావు, ఏ రకంగా ఖర్చు పెడతావు? బ్యాంకులలో ఒప్పుకుంటున్నారు. బ్యాంకులలో 8 లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వట్లేదు, అసలు ఇయ్యరు. దానికి గ్యారెంటీ ఉండదు. ఓన్లీ పేపర్ల మీదనే తప్ప ఆచరణ లేదు. స్కూళ్ళల్లో పాఠశాలల్లో అంతముందుకు టీచర్లు అంతముందుకు మీరు చదువుకున్నప్పుడు వాళ్ళు చదువుకున్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఫోన్లు లేకుండే మంచిగా చదువు చెప్పారు. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి.
ఇప్పుడు క్లాస్ రూమ్లకి ఫోన్లు తీసుకుపోతున్నారు. గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఈ ఫోన్లు తీసుకుపోవద్దు అన్నా కూడా తీసుకుపోతారు. దీని మీద టైట్ తీసుకున్నారు. నిన్ననే 12 మంది దాకా దొరికిరట క్లాస్ రూమ్లలో. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తారు. కలెక్టర్లు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు. దీని విషయంలో మీరు ఏం చెప్తారు? తీసుకుపోవడం మంచిదేనా? పిల్లలకు ఈ సెల్ ఫోన్ సార్లు టీచర్లు సెల్ ఫోన్ తీసుకుపోవడం వల్ల పిల్లలకు చదువు చెప్తారా, చెప్పలేకపోతురా అని చెప్పు. ఏం చెప్తారు మీరు ఈ విషయంలో? ఫోన్లు తీసుకోపోకుండా ఫోన్లు అయినా పిల్లలకు అవసరం లేదు. పిల్లలు కాదు, పంతులు టీచర్లు తీసుకోపోతారు. టీచర్లు తీసుకోపోవడం అవసరం లేదు. వాళ్ళు తీసుకోపోవద్దు. పిల్లలతో చదువు చెప్పాలి కదా. చదువు వెలుగు చేసుకోవాలి కదా మనం. అవును. చదువు రాని వాళ్ళు సన్నాసి అవుతుండు. అవును. చదువు రాని చదువు వచ్చిన వాళ్ళు ఇంకా అంతకన్నా ఎక్కువ సన్నాసి అవుతుండు. ఎట్లా దీని కథ అని నేను అంటున్నా. వీడియో చూస్తున్నారు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు మీరు చూస్తున్నారు అన్నట్టు. దీనికోసం గవర్నమెంట్ నిషేధించింది. వెళ్ళిపోయి నిషేధం అంటుంది కదా, అది సరి అయింది. కానీ ఉద్యోగస్తులతో టీచర్ల కంటే టీచర్ల దగ్గర ఉండకుండా ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటే ఎమర్జెన్సీ అవసరం అనుకున్నప్పుడు ప్రధాన ఉపాధ్యాయుడు ఈ టీచర్లకు ఇవ్వాలి వచ్చిందని చెప్పడం, అలాంటి విశేషాలు జరిగితే కొంచెం దేశం క్రమశిక్షణలు ఉంటుందని పిల్లల చదువుకోవడం. అదేనా ఉంటావు 70 దాకా. పింఛన్ వస్తుందా నీకు? వస్తుందా? ఎన్ని వస్తుంది? ఎంత వస్తుంది? 2000. 2000? 4000 ఇస్తారా గవర్నమెంట్? ఇస్తలేరు కాబట్టి. ఎప్పుడు ఇస్తారట? ఏమన్నా ఏమో నాకేం చెప్తారా, ఇచ్చినప్పుడే ఈ 6 గ్యారంటీలని అంటుంది గవర్నమెంట్. అన్ని అమలైనాయి అలా. ఒకటి రుణమాఫీ కూడా 60% అయినట్టు అయ్యింది. కొన్ని ఉదాహరణ కోటి చేసుకుంటూ వస్తారు గవర్నమెంట్. మొత్తం మీద అయితే ఇచ్చిన హామీ తీస్తున్నాడు. ఇంకా ఉన్నది రుణమాఫీ చేసేది ఇంకా ఉందిగా. ఇంకా ఒకరితో ఒకరు ఉంటే అది చేస్తున్నారు గవర్నమెంట్. ఈ ఎలక్షన్కి వస్తే మాత్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేస్తేనే బాగుంటుంది. మండలం అన్నీ అయిపోయినాయి కానీ ఆయన ఆఫీసులు కట్టి అయితే ఎంత పడుతుంది. ముందు అయితే అవుతుంది, జరుగుతున్నాయి అలా పనులు. పనులు అయితే అవుతుంది. రవాణా సౌకర్యం లేదంటారుగా. రవాణా సౌకర్యం లేదు, అది చెయ్యాలి గవర్నమెంట్. బస్సు ఆటో ఏది పోతలేదా? ఇప్పుడు అదే ఆత్మకూరు మండలం ఉందంటే 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందా? ప్రతి ఒక్కరు బస్సు కూడా అందరికి సౌకర్యం అవుతుంది. మరి 500 రూపాయలు పడ్డాయి అని చెప్పి నిన్ననే పత్రాలు పంపించారు కదా. కొందరికి వాళ్ళే, కొందరికి వాళ్ళే, కొందరికి పడ్డాయా గ్యాస్ పైసలు. అది కూడా డీలర్ ఏం చెప్తలేడు, చెప్తాడేమో. సరే, ఇప్పుడు రోజు జనంలో పోయి ఇట్లా పేపర్ చదివి ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటున్నాము. ఎట్లా ఉంది మా ప్రయత్నం? మీ ప్రయత్నం మంచిగా చేస్తారు, మంచిగా చేయాలి. ఇట్లనే కొనసాగిస్తే మంచిగా. చెప్పే, నువ్వు చెప్పు, ఎట్లుంది మా ప్రయత్నం? ప్రయత్నమా? దేశంలో ఎక్కడ జరిగేది అందరికి తెలియాలి, అదొక భాగమే. ఎన్ని చేసింది అందరికి తెలిసేటట్టు ఛానల్ చూపిస్తారు అంతే కదా. అది ఏ న్యూస్ ఛానల్ అయినా దేశంలో అందరికి అక్కే ఉంటుంది, అందరికి తెలియాలి. గారు కొత్త మండలం ప్రకటిస్తా అన్నారు కదా, చాలా మండలం చేస్తా అన్నాడు. మరి అది దాని విషయంలో అది అడుగులు పడుతున్నాయా? అది అడుగులు అదే ఇంకా పెడుతురు, అడుగుతురు అందరూ. మళ్ళీ ఒకసారి అందరూ వెళ్ళి లెటర్ రాసిస్తే వస్తుందా? ఉన్న మండలం మంచిగా లేదు, కొనికి ఇబ్బంది ఉంది ప్రతిదానికి. మరి ఏం బస్సు కావాలంటారా? మండలం ఇక్కడ మార్చాలి, మండలం ఇటు కావాలి. మండలం మార్చనే మంచిగా ఉంటుంది. బస్సు అంటే బస్సు సౌకర్యం ఉంటే మళ్ళీ రిటర్న్ వస్తారు ఉండదు, మన టైంకి ఉండవు. మండలం కావాలి. ఇప్పుడు ఏది రిజర్వేషన్ ఏది వస్తుంది అనుకుంటారు మీ ఊర్లో? ఇంకేది చెప్పలేదు. ఏది వస్తే మంచిగా ఉంటది? బీసీకి వస్తే మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? చాలా మంది రా బీసీలు, చాలా మంది బీసీ ఎక్కువ.
మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇక ఓటు అంటే ఇక తర్వాత లెక్క. అంటే నువ్వు పైసలు ఆ, సరే నువ్వే సర్పంచ్ నిలబడ్డావు అనుకో, నీ దగ్గర డబ్బు ఉంది, ఆ తమ్మిన దగ్గర డబ్బు లేదు, నిలబడ్డరు, జనం ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారు? ఆ తమ్ముడేమో సేవ చేద్దామని అనుకుంటారు, నువ్వు డబ్బు ఖర్చు పెట్టి గెలుద్దామని అనుకుంటున్నావు. సపోజ్ చెప్తున్నా, అదే అభిమానం ఉన్న వాళ్ళకి వేస్తారు. డబ్బు తీసుకునే కానీ అభిమానం ఉన్న ఓటేస్తారు. అభిమానం ఉన్న వాళ్ళకి ఓటేస్తారు. మరి డబ్బు తీసుకున్నప్పుడు అభివృద్ధి అవుతుందా? డబ్బు ఖర్చు పెట్టిన ఆయనే సంపాదించుకోవాలని చూస్తారు కదా. సంపాదించుకోవాలని చూస్తారు అంటే మంచి క్యాండిడేట్ బట్టి వేస్తారు. క్యాండిడేట్ బట్టి వేస్తారు, మళ్ళీ డబ్బు కూడా తీసుకుంటారు. డబ్బు కూడా తీసుకుంటారు. మరి మంచి క్యాండిడేట్ అప్పుడు పొల్యూట్ కాడా అవుతాడు. మరి ఏం చెప్తావు? డబ్బు తీసుకొని ఓటేయమని చెప్తావా జనానికి? తీసుకోకుండా అభివృద్ధి ఏ డబ్బు లేకుండా తీసుకోవాలి, డబ్బులు లేకుండా ఓటేయాలి. ఓటేయాలి. సో ఎట్లుంది మా ప్రయత్నం? ఇట్లా ఊరూరికి తిరిగి మంచిగా ఉంది. మంచిగా ఉందా? మాకు మూటకూరు మండలం జర ఇబ్బంది ఉంది సార్. అడిగిపోతే మాకు జర ఇబ్బంది అంటే ఏ విధమైన ఇబ్బంది? పోవుడు ఒత్తుడు చాలా దూరం ఉంది సార్. మాకు ఈ గూడెం వల్లనే కావాలి. గూడెంలో మండలం కావాలి. మండలం కావాలి సార్. పోవుడు వచ్చిన ఇబ్బంది అంటే ఏంటి? బస్సు లేదా? బస్సు లేదు సార్. బస్సు ఏమొద్దు మాకు, ఆ మండలమే వద్దు, మాకు ఈ గూడెమే కావాలి. ఏమైంది మరి అడిగిపోతే? ఎందుకు వద్దా? అడిగిపోతే పని అయితే లేదా? ఎందుకు అవుతుంది ఇక, కాకపోతే ఏం చేస్తారు సార్, అవుతుంది కానీ ఇక అయినా కానీ మాకు జర కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. పోవుడు ఒత్తుడు చిన్నదానికి పెద్దదానికి పోవాలంటే మాతోనే కాని పని. జర గూడెంలో అంటే బాగా చాడా అంటే చాడా వద్దు బాగుంటది అంటారు. బాగుంటది. రామపూర్ మండలంలో జర మంచిగా ఉండే సార్. బస్సు అని నాతో సైకిల్ మోటార్ కూడా పోయేది, అట ఆటోలో పోయేది, మనం మంచిగా పేపర్ చదివిస్తా నీకు? మామూలుగా సార్. ఇప్పుడు మేము ఏంటంటే రోజు పేపర్ ఊరు తిరిగి పేపర్ చదివి ఇక్కడ ఊర్లలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకుపోవడం కోసం ఛానల్ పెట్టినాము. ఎట్లుంది మా ప్రయత్నం? బాగుంది సార్, మంచిగా ఉంది సార్. మీ ప్రయత్నం మంచిగా ఉంది, మీ లెక్క కూడా బాగుంది సార్. మీరు కూడా పోగానే మాకు అనుకున్న పనులు కూడా జరుగుతుంది సార్. పోతాం షాడా ముటగారు మంచిగా లేదు, అక్కడ ఏం లేవు, మాకు పోతాది. ముసలోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇవాళ గ్యాస్ గురించి పోవాలంటే నాకు ఎంత బాధ. నా కొడుకులు లేరు, ఎవరు లేరు. నేను ముసలిదాన్ని, నా మూడు ముసలోడు. సైకిల్ దొక్కరాదు, మోటార్ దొక్కరాదు. మోటార్ ఉన్నోళ్ళు పోతారు వస్తారు, మాకు మోటార్ లేదా, కాలు లేవా. ఎటవో మేము మరి ఇప్పుడు మండలం అది ఉండాలంటారా? ఇట్లా అదేమో షాడే పెట్టాలి మాకు మండలం. అంతేనా? షాడే పెట్టాలి మండలం. శాతగాని వాళ్ళకు దగ్గర ఉంటది. ఓకే. రైతు బంధు అంటే నాకు భూమి లేదు, జాగలేదు, నాకు ఏ రైతు బంధు. ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టింది కదా. ఎక్కడ పోతా లేవలేదు అని నేను ఇంతవరకు ఆ బస్సు అన్నాడు ఎక్కలే. అంతేనా? ఇప్పుడు ఇన్ని రోజులు పాది రాబట్టి ఎవరో ఎవడో పోతాడు. పింఛన్ వస్తుందా మీ ఆయనకు? నా ఆయనకు వస్తుంది, నాకు వస్తుంది. నీకు దేనికి వస్తుంది? వికలాంగుల నాకు వస్తుంది. 4,000 వస్తున్నాయి. నా మొగుడు కూడా శాతగానోడా అని ఆయనకు ఆ 2,000 పింఛన్ ఇస్తారు అంతే. మాకు కొడుకులు లేరు, మాకు భూమి లేదు, ఏం లేదు. మాది ఏమైనా ఆనాడు సంతి కూలి చేసుకొని బతికినాం అంతే. ఇంతవరకు రేషన్ కార్డు లేవు, లేని వాళ్ళకి ఇస్తాడు, ఇవ్వలేదు. అది రుణమాఫీ చేస్తాడు, రుణమాఫీ ఇంతవరకు అయింది కానీ రుణమాఫీ కానగాలే. ఎందుకు అంటే మీకు భూమి ఉంది, అదేందో రేషన్ కార్డు లేదని. రేషన్ కార్డు లేదా? రేషన్ కార్డు ఇస్తాడు, పింఛన్ ఇస్తాడు. 50 ఏళ్ళకే పింఛన్, 50 ఏళ్ళకి పింఛన్ 57 ఏళ్ళకి అని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ పింఛన్ లేదు, ఈ పింఛన్ లేదు. ఇచ్చినాక 2,000 అందుకని కట్ చేస్తే అందరికి వస్తాయి. అవును, కట్ చేసిన 4,000 ఇస్తా అంటుండే కదా. 4,000 ఇస్తాను కదా ఎన్నికల మేనిఫెస్టోలో. అయ్యే 4,000 ఈయనకి 2 ఇస్తా. ఇచ్చినాక మొత్తం పోయి, ఈయన మొత్తం అయిపోయి. లేకపోతే అందరికి మొత్తం శాతగాన వాళ్ళకి ఇవ్వాలి, శాతగాన వాళ్ళకి బంద్ చేయాలి. మొత్తం అట్లా వేయాలి, ఇట్లా వేయాలి. పింఛన్ అనేది శాతగానంలోకి 57 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య. నువ్వు 55కి ఇస్తాడు, ఇంతవరకు ఎవరికి ఇవ్వకపోతే వచ్చినోడికి వచ్చే రానోడు వచ్చినోడు మురిచే రానోడు తిట్టి ఏం లాభం. ఇది మీరు సగం సైజు సగం చేయకపోవడం ఇది ఏం మంచి. ఈ బస్సు పెరు బస్సు మాత్రం తీసేయాలి, వేస్ట్. ఇది
తీసేయాలంటే ఆడవాళ్ళు ధర్నా చేస్తారు జుట్లు వీక్కుంటారు చూసిరా మీరు మాకు బస్సు పెట్టాలా మరి పెడితే అట్లా పెట్టాలి తీసేయాలి పెంచి అవును ఇట్లా బస్సు తీసేయాలి అనవసరంగా అది లేకపోతే 10 రూపాయలు తక్కువాలి అట్లా కానీ మొత్తం పిరి బస్సు అంటే వాళ్ళు జుట్టు కాబట్టి మొగనికి సీట్ లేదు సందే లేదు అట్లా అవును బస్సు ఆపకనే ఉడుతున్నారు ఎట్లా మాట్లాడు మాట్లాడాలా పోతున్నావు వీళ్ళు 6 బస్సులు పోయినాయి ఓడెక్కించుకున్నాడు రాగిరి పోయినా కారు ఎక్కించుకున్నాడు బొన్ను దించు రాగి దనగాంబరం ఈయన దిగిన ఈయన దిగితే 6 బస్సులు పోయినాయి మా గూడెంలో ఆయన బంటాయన లేడు బంటాయన యాదగిరి అల్లుడు ఉండు ఇద్దరం బస్సు కట్టడం నిలబడి అదే వాళ్ళు పైసలు ఇస్తారు మేము పైసలు ఇస్తున్నారా 6 బస్సులు పోయినాయి మేము ఏం చేయాలా కోపడం అప్పుడు ఎక్కించుకున్నావు రాగిరా బదిలాడంగా ఆయన ఆ పెట్టడం నిలబడితే ఆడ మా బట్టలు పెట్టాలి మా అల్లు పెళ్లి అవుతుంది సున్నా అయింది అయ్యో టైం అయిపోయింది ఇక ఆమె ఎక్కింది తిరుపతి వేస్తున్నాడ అసలు కూర్చుంది ఏందమ్మా నీకు సీట్ ఉందని ఇస్తాను అసలు నాకు ఇచ్చిండు మరి ఇచ్చింది ఇప్పుడు వాళ్ళకు మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాం మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అని అంటున్నారు వాడుకుంటారు కదా మరి మరి ఇప్పుడు బస్సులు ఎక్కువ చేయమంటున్నావా అంతే గమ్మున్నాడు అరే ఇంత మంచిగా కానీ గమ్మున్నాడు అదే తెలియదు రైతు బంధు అందరికి మాఫ్ చేస్తున్నావా రుణమాఫీ కాలేదా మీకు మాకు 5 కట్టిందా అవును అందరూ బతకాలి హైదరాబాద్ నీ కొడుకు నా కొడుకుండు ఇచ్చినాం కట్టుకొని ఇచ్చిండ్రు అవును కట్టుకున్నాక ఇల్లు కూడా కొట్టి ఇల్లు కూడా వాళ్ళే ఇచ్చారు ఇల్లు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చిండు రాజశేఖర ఇచ్చిండు కేసీఆర్ కూడా ఇచ్చిండు అవును కూర ఆయన అంత మంచిగా చేస్తాడు కూర పేద ఇల్లు కూడా కొట్టి కలిమే తీసుకో పైపులు నీళ్ళు ఎలవాటు తీసుకురా పట్టు నుంచి అది ఒక పద్ధతి పింఛన్ వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఉంటాను నేను 56 ఏళ్ళు పింఛన్ రాలేదు నీకు ఇంకా టైం వస్తుందా 65 ఏళ్ళు 66 ఏళ్ళు ఉంటా 66 ఏళ్ళు ఉంటావా ఏడాది రావట్టాను వస్తుందా ఆధార్ కార్డు చూసే ఇచ్చారు నాకు అంతేనా కరెంట్ ఎప్పుడు కట్ అయింది ఎప్పుడు అది పోయింది కరెంట్ ఒక నిమిషం రెప్పపాటు పోతే అందరి మీద కేసులు పెడతారుగా మరి నాయ మాట్లాడాలి పోతుందా కరెంట్ పోతుంది వస్తుంది వస్తుంది వాళ్ళు నడితే పైన అయిపోతుంది ఏం చేయాలి వాళ్ళంటారు వెళ్ళిపోతుంది